10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో మనం ఇప్పటికే మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్ పైన అలాగే అర్థమెటిక్స్ పైన చాలా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్ బేసిక్స్ ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో మనం మిక్చర్ అండ్ ఎలిగేషన్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా ఓన్లీ షార్ట్కట్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, 2 vessels A and B contains milk and water in 4:3. చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు, 2 vessels, there are 2 vessels. అందులో ఏంటి రేషియో దేని గురించి ఇస్తున్నాడు, మిల్క్ అలాగే వాటర్. ఒక వెజల్లో మిల్క్ వాటర్ రేషియో ఇచ్చాడు 4:3. దిస్ ఈజ్ అబౌట్ ఏ, వెజల్ ఏ. నెక్స్ట్ వెజల్ బిలో మిల్క్ టు వాటర్ రేషియో ఎలా ఉంది, 2:3. నెక్స్ట్ ద రేషియో ఇన్ విచ్ దీస్ టు బి మిక్స్డ్ టు ఫార్మ్ ఏ న్యూ మిక్చర్ కంటైనింగ్ హాఫ్ వాటర్ అండ్ హాఫ్ మిల్క్. చూడండి మనకి క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ మనం మ్యాథ్స్లో బేసిక్ క్లాసెస్ కానివ్వండి, అర్థమెటిక్స్ కానివ్వండి, ఏదైనా సరే క్వశ్చన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థమైతేనే మనం ఆన్సర్ అనేది క్లియర్గా చేయగలం. ఓకే, ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది క్వశ్చన్ ఇన్ డీటెయిల్. దెర్ ఈజ్ ఎ వెజల్ ఏ, ఓకే, అండ్ అనదర్ వెజల్ B is there. So what he is giving, milk to water ratio. Milk I am representing with M and water with W. Same here also, milk to water ratio. What is the ratio in A? 4:3. Write down 4:3. Next in B, 2:3. Okay, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఈ రెండిట్లో మిల్క్ను వాటర్ ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు ఒక న్యూ కంటైనర్లో మిల్క్ టు వాటర్ రేషియో అనేది 1:1 వస్తుంది. మిల్క్ టు వాటర్ రేషియో నాకు 1:1 కావాలి. సో అంటే అప్పుడు దీంట్లోంచి నేను ఎంత మిల్క్ తీసుకోవాలి అండ్ దీంట్లోంచి నేను ఎంత మిల్క్ తీసుకోవాలి, ఎంత తీసుకోవడం వల్ల నాకు రేషియో అనేది ఈ రెండు ఈక్వల్గా వస్తాయి. అలాగే వాటర్ కూడా మనం ఏ రేషియోలో వీటిని మిక్స్ చేసి మనకు మిల్క్ టు వాటర్ రేషియో అనేది 1:1 వస్తుంది. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ ఈజీలీ. ఫస్ట్ మనకి మిల్క్ వాటర్ 2 క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను ఓన్లీ మిల్క్ అయితే ఎలా ఉంటుందో చూస్తున్నాను. సో మనం ఓన్లీ మిల్క్తో అయినా చేయొచ్చు, ఓన్లీ వాటర్తో అయినా చేయొచ్చు. ఫస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ విత్ మిల్క్. చూడండి మనకి రేషియో ఎలా ఉంది, 4:3 కదా, అవునా. మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉంది ఏలో, 4 పార్ట్స్ కదా, రైట్ డౌన్ 4. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. See here, మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ ఉంది కదా, సో రైట్ డౌన్ 4. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మిల్క్ మాత్రం 4 పార్ట్స్ ఉంది, బట్ ఈ కంటైనర్లో మనకు మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 + 3 7 పార్ట్స్ కదా, ఐఎమ్ రైటింగ్ 7 హియర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కంటైనర్ బి. కంటైనర్ బిలో కూడా ఓన్లీ మిల్క్ రేషియో మాత్రమే తీసుకోవాలి. రెండిట్లో మనం సేమ్ రేషియో తీసుకోవాలి, ఒక దాంట్లో మిల్క్ ఇంకో దాంట్లో వాటర్ అలా తీసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఉంది అవుట్ ఆఫ్. సో టోటల్ ఎంత, 2 + 3 హౌ మచ్, 5. నెక్స్ట్ ఈ రెండిట్లో మనం ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు 1:1 రేషియో అడుగుతుంది. సో ఇక్కడ కూడా మనం మిల్క్ టు వాటర్ రేషియోలో ఫస్ట్ మిల్క్ గురించి మాత్రమే తీసుకోవాలి. మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉంది, 1 పార్ట్ డివైడెడ్ బై టోటల్ హౌ మెనీ పార్ట్స్, 1 + 1 2 పార్ట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి మనం ఇలా రేషియో ఫామ్లో ఉంటే క్వశ్చన్స్ చేయడం చాలా హార్డ్ అనమాట. సో వీటిని మనం ఈజీగా సింప్లిఫై చేయాలంటే ఎలా చేయాలో చూడండి. ఈ డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయి కదా, 7 5 and 2, వీటికి ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మల్టిప్లై చేసి మనకు క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తాయి. చూడండి ఎలా చేయాలో చెప్తాను. సో ఎల్సిఎం ఆఫ్ 7 5 2 ఐఎమ్ రైటింగ్ హియర్. ఎల్సిఎం ఆఫ్ 7 5 2, 5 2s are 10, 10 7s are 70. ఎల్సిఎం మనకు 70 వచ్చింది కదా, అంటే ఏంటి ఇక్కడ మల్టిప్లై చేయండి ఇంటూ 70. ఈ 70ని ఈ 3 పార్ట్స్కి మనం మల్టిప్లై చేయాలి, ఇంటూ 70 ఇంటూ 70. ఓకే, 7 1s are 7 10s, 5 1s are 5 14s, నెక్స్ట్ 2 1s are 2 35s. సో మనకు వాల్యూస్ ఎలా వచ్చింది, 4 × 10 40 కదా, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను ఏ and this is B. So what is the value of A? 4 10s are 40. Write down 40 here. Next, what is the value of B? 14 2s are 28.
Next, what is the average value we are getting? So there is 1 here, 1 in the numerator, 1 into 35 nothing but 35. Okay, we have to do subtraction. So 40 minus 35, how much? 5. Next, 35 minus 28 is how much? 7. So what is the ratio? 7:5. So what is the correct answer? 7:5 is the correct answer. సో మీకు కావాలి అనుకుంటే మనం ఈ క్వశ్చన్ మిల్క్తో చేసాం కదా, మీరు వాటర్తో ట్రై చేయండి. వాటర్తో ట్రై చేస్తే ఏమవుతుంది చూడండి, జస్ట్ ఐఎమ్ రైటింగ్ హియర్. వాటర్తో ట్రై చేస్తే ఏమవుతుంది, వాటర్ అనేది 3 పార్ట్స్ కాబట్టి 3/4. సో ఇలా వస్తుంది. మీరు ట్రై చేయండి కావాలంటే. వాటర్ అయితే 3/4. నెక్స్ట్ సెకండ్ నెట్లో వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్, 3/5. నెక్స్ట్ ఇక్కడ 1/2నే వస్తుంది. సేమ్ ప్రొసీజర్, మీరు కావాలి అనుకుంటే వాటర్తో కూడా చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 vessels A and B contains acid and water in 1:3 and 2:5 ratio. So the ratio in which these two be mixed to form a mixture containing them in 3:8. ఓకే, మనకి సేమ్ క్వశ్చన్ అనమాట. సో ఎలా చేస్తాం చూడండి. 2 vessels A and B. Same. Here also I am taking acid quantity. యాసిడ్ ఏ రేషియోలో మిక్స్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనకి 1:3 రేషియో కదా. ఏ అనేది 1:3 అంటే యాసిడ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్స్ కదా. 1 టోటల్ హౌ మెనీ పార్ట్స్? 1 + 3 is 4 పార్ట్స్. నెక్స్ట్ హియర్ ఆల్సో 2:5 కదా. సో మనకి యాసిడ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. బై టోటల్ హౌ మెనీ పార్ట్స్? 7 పార్ట్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ దిస్? 3:8 he given. 3:8 means 3 by what is the total? 3 + 8 is 11. Okay, same here also we have to do the LCM for the denominator values. ఈ ఫ్రాక్షన్స్ ఉంటే మనం సాల్వ్ చేయడం కొంచెం చేయొచ్చు, ఇలా కూడా మనం చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది, దిస్ 3/11 minus 1/4. సో ఇలా అనమాట. వీటిని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ LCM చేయడం, సో మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో మనం ఈజీగా చేయాలంటే LCM is the best method. 4, 7 and 11. సో LCM of 4, 7 and 11. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఈజీగా సాల్వ్ చేయాలంటే మొత్తం LCM చేసి ఇక్కడ వాల్యూ వేసే బదులు ఎలా చేయాలి చూడండి. ఇక్కడ 4 into జస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 2 వాల్యూస్. ఈ 4ని వదిలేయండి. నెక్స్ట్ 7 into 11. 7 11s హౌ మచ్? 77. నెక్స్ట్ దీంట్లో 7ని లీవ్ చేయండి. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు దేర్? 4 into 11 దట్ ఈస్ 44. నెక్స్ట్ 11ని మనం లెఫ్ట్ చేస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్? 4 7s 28. సో మనం ఇలా చేసి ఏంటంటే టైం ఇంకా సేవ్ అవుతుంది. కంప్లీట్ LCM చేసి ఇలా చేసిన రెండు సేమే వస్తాయి. ఓకే, హియర్ సో మనకి జస్ట్ ఇదంతా మల్టిప్లై చేసి ఇలా చేసే బదులు జస్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? మనకి ఉండవు కదా, జస్ట్ ఈ పార్టే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? జస్ట్ మనం వీటిని మాత్రమే మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 1 into and these values. So 1 into 77 equal to how much? 77. Okay, next 22 4s are 88. Okay, next 3 into 28. So this is 84. Okay, this is the 84. What is the values of A, B and this average we have? I am writing here A, B. What is the value of A? 77 and B is 88. And what about the mixture? 84. See here, 77 minus 84. What is the difference between these two numbers? That is 7. Next, what is the difference between these two numbers? 4. So what is the ratio we are getting? 4:7. So this is the correct answer. So మనకి ఏ రేషియోలో చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఫస్ట్ LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో పక్కన మల్టిప్లై చేయాలి. లేదు LCM వద్దు అంటే సో మనకి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో సో దాన్ని లీవ్ చేసి రిమైనింగ్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి ఇక్కడ చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్లాస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనము అర్థమెటిక్ పైన ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మేడం నాకు అర్థమెటిక్స్ రావాలి అంటే అసలు మాకు బేసిక్ నాలెడ్జ్ లేదు అనే వాళ్ళ కోసం సో మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో మనం బేసిక్స్ ఎలా చెప్తాము ఏంటి అనేది సో బేసిక్స్ పైన మనం చాలా వీడియోస్ చేస్తాము.
ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి. మ్యాథ్స్ బేసిక్స్ పైన అర్థమెటిక్స్ రావాలంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అసలు ఇవన్నీ కూడా అర్థం కావు. సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా అసలు ఎల్సిఎం ఎలా చేయాలి, అడిషన్ ఎలా చేయాలి, అసలు రేషనల్ టు డెసిమల్ కన్వర్షన్ అంటే ఏంటి, వీటన్నిటిని ఎలా చేయాలి, ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే ఈ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో దానికోసం మనం బేసిక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో బేసిక్ క్లాసెస్ కోసమైనా సరే, అర్థమెటిక్ కోసమైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.